హాయ్ అండి. ఇవి తెలుసు కదా మనకి ఉసిరికాయలు, రాసి ఉసిరికాయలు అంటారు. అయితే ఇవి కార్తీక మాసం స్టార్ట్ అవుతుందన్న దగ్గర నుంచి చూసారు. ఎప్పుడు మనకి ఏప్రిల్ నెల వచ్చింది, మే నెలలో కూడా దొరుకుతాయి. ఎప్పుడు దొరుకుతాయి ఉసిరికాయలు. మధ్యలో ఒక 2 నెలలు దొరకకపోవచ్చేమో, కానీ ఎప్పుడు దొరుకుతాయి. కార్తీక మాసం అయ్యి ఇప్పుడు మనకు అప్పుడు దగ్గర 4-5 నెలలు పైన అయిపోయింది కదా. ఇంకా నెల 2 నెలల వరకు కూడా ఈ ఉసిరికాయలు దొరుకుతాయి. తర్వాత ఒకవేళ దొరకకపోయినా ఈ ఫ్రిడ్జ్లో మనం స్టోర్ చేసుకోవచ్చు ఇవి. ఓకేనండి. ఈ ఉసిరికాయ జ్యూసు ఉదయాన్నే కొంచెం మునగాకు వేసుకొని కానీ, లేదా డైరెక్ట్గా ఉసిరికాయ జ్యూస్ చేసుకొని చిన్న అల్లం ముక్క వేసుకొని కానీ జ్యూస్ చేసుకొని తాగితే చాలా మంచిదండి. డైలీ ఒక ఉసిరికాయ కనుక మీరు తినగలిగితే మనకి హాస్పిటల్కి కానీ మెడిసిన్ కానీ వాడే పనే ఉండదండి. చిన్న ఇంత అల్లం ముక్క, ఒక ఉసిరికాయ డైలీ జ్యూస్ వేసుకొని గోరువెచ్చని నీళ్ళలో తాగండి. లేదా మామూలుగా చల్లనీళ్ళలోనైనా సరే జ్యూస్ వేసుకొని డైరెక్ట్గా తాగొచ్చు. కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ జ్యూస్ అనేది తాగండి, హెల్త్కి చాలా మంచిది. అయితే జ్యూస్ ఎలా చేసుకోవాలో కూడా నేను అప్లోడ్ చేస్తాను, చూడండి. ఓకేనా.